హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హేమస్ హెర్బల్ హెయిర్ ఆయిల్. లాస్ట్ వీడియోలో నేను మీకు ఏబీసీ జ్యూస్ అనేది చూపించాను కదండి. అందులో ఉసిరికాయని యూస్ చేస్తాము. ఈ ఉసిరికాయ మనకి ఇయర్ అంతా అవైలబుల్గా ఉండదు కాబట్టి దీన్ని నేను ఎలా స్టోర్ చేసుకుంటున్నా అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇలా మనం ఒక గ్రేటర్ సహాయంతో ఉసిరికాయల్ని ఒక్కొక్కటిగా గ్రేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఉసిరి తీసుకోవడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అనేది కూడా చెప్తాను. ఉసిరికాయలో విటమిన్ సి అనేది హైయెస్ట్గా ఉంటుంది. ఒక 100 ml జ్యూస్లో 750 to 850 మిల్లీగ్రామ్స్ వరకు విటమిన్ సి అనేది లభిస్తుంది మనకి ఉసిరికాయలో. ఇంకా ఇది అసిడిక్ ఫుడ్స్ కాబట్టి దీన్ని ఎప్పుడైనా వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకుంటే అది ఆల్కలైన్గా మారుతుంది. అది మన బాడీకి సేఫ్ అవుతుంది. ఇది ఏబీసీ జ్యూస్లోనే కాకుండా ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేశాక ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్లో ఒక స్పూన్ ఈ పొడిని యాడ్ చేసుకొని తీసుకోవాలండి. ఏబీసీ జ్యూస్ చేసుకోలేని వాళ్ళు ఇలాగైనా ఉసిరి పొడిని తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల కూడా మనకి ప్రయోజనాలు ఉంటాయండి. సీజనల్ వ్యాధులు లైక్ జలుబు, దగ్గు ఇలా రాకుండా తగ్గిస్తుందండి. ఇంకా స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. హెయిర్లో డాండ్రఫ్ని తగ్గిస్తుంది. హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. ఎర్లీ ఏజ్లోనే వైట్ హెయిర్లు అలా వస్తున్నాయి కదండి ఈ జనరేషన్లో. సో దాన్ని నివారిస్తుందన్నమాట. ఉసిరిని డైలీ మన డైట్లో యాడ్ చేసుకుంటే, సో మీరు తప్పకుండా యాడ్ చేసుకోండి ఏదో ఒక రూపంలో. పచ్చళ్ళు అలా కాకుండా ఇలా తీసుకోండి, జ్యూస్ లాగానైనా, లేదంటే ఈ పొడిని వాటర్లో కలిపి అయినా తీసుకోవడం. ఇంకా నెక్స్ట్ మనం ఏ టైంలో తీసుకోవద్దు అనేది మాట్లాడుకుందాం. ఈవినింగ్ 6 to 7 దాటాక ఈ ఉసిరికాయను అనేది తీసుకోవద్దండి మనము. ఎందుకంటే ఇందులో ఎక్కువ మోతాదులో విటమిన్ సి అనేది ఉండటం వల్ల మనకి స్టమక్లో ఎసిడిటీని పెంచుతుంది, డైజెషన్ని స్లో చేస్తుంది, ఇంకా నిద్ర అనేది సరిగా పట్టదు దీనివల్ల. సో వీలైనంత డే టైంలోనే తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ పొడినంతా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనము పల్చగా స్ప్రెడ్ చేస్తూ ఇంకో ప్లేట్లోకి కూడా కొంచెం షిఫ్ట్ చేస్తా అండి. ఈ ప్లేట్లో అది ఎక్కువగా అయిపోయింది. ఇలా మనము దీన్ని డైరెక్ట్ సన్లైట్లోనే ఉంచుకోవాలి. ఈ ప్లేట్లో కొంచెం మందంగా ఉందని ఇంకో ప్లేట్లోకి కొంచెం మారుస్తున్నాను. ఇలా మార్చుకున్న దాన్ని నేను డైరెక్ట్ సన్లైట్లో 2 days ఉంచానండి. ఈ పొడి మీద పల్చటి క్లాత్లో అలా ఏం వేయలేదు. ఇక్కడ డస్ట్ ఏమీ ఉండదండి. సో డైరెక్ట్ ఎండలోనే ఆరబెట్టాను. ఆఫ్టర్ 2 days ఇది ఇలా కలర్ చేంజ్ అయిందండి, బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ చేసుకోవాలి ఫైన్ పొడిగా. ఇలా అవుతుందండి. దీన్ని మనము ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకోవాలి. ఇది మనకి ఒక 6 months అయినా స్టోర్ ఉంటుందండి, ఏం ఖరాబ్ కాదు. ఇంతే అండి. ఇంకా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.